పద్మశ్రీ గురించి మాట్లాడాలంటే ఎస్ఎస్ పట్నాయక్ గురించే మాట్లాడాలి. ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి చెప్పకూడదని కాదు, కొత్త వాళ్ళందరి చేత చేయించిన ఒక సీనియర్ టెక్నీషియన్ పట్నాయక్. నాకు మొదట పాట రాసే అవకాశం, యాక్షన్ చేసే అవకాశం ఇచ్చిన పట్నాయక్ ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా కృతజ్ఞతలు చెప్పిన అవకాశం ఇచ్చిన పట్నాయక్ ముందుగా నేను వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో 2 పాటలు రాశాను, ఐటమ్ సాంగ్ రాశాను, అలాగే ఫ్యామిలీ సాంగ్ రాశాను. వచ్చిన తర్వాత పట్నాయక్ ఈ రోజు పద్మశ్రీలో పట్నాయక్ గురించి చెప్పుకుంటున్నాను, కానీ దీని వెనక ఆయన కృషి చాలా ఉంది. ఆయన తెలుగు వాళ్ళంతా అందులో పనిచేశారు, ఎన్నో టెలిఫిల్మ్స్ తీశారు, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశారు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి తీశారు. ఈ రోజు మనం వెబ్ సిరీస్ అని చెప్పుకుంటాం, అది ఆ రోజుల్లోనే వచ్చిన వెబ్ సిరీస్ తెలుగు. అలాగే దశనావతారాలు అని ఒకటి చేశారు. దశావతారాల కన్నా ముందే దశనావతారాలు టెక్నికల్ గా ఈ రోజు గ్రాఫిక్స్ తో ఈ సినిమాలో మన గ్రాఫిక్స్ మనం చూసి చాలా బాగుంది. పద్మశ్రీ సినిమా చెప్పాలంటే పాటలు, ఫైట్స్, గ్రాఫిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ రోజు ఈ గ్రాఫిక్స్ అనేది మనం మధ్య చాలా సినిమాలు చూస్తున్నాం కాబట్టి గ్రాఫిక్స్ మనం వచ్చింది అనుకుంటున్నాం, కానీ ఈ గ్రాఫిక్స్ అనేది ఆయన 15 సంవత్సరాల క్రితమే వినియోగించుకుంటున్నారు. కాబట్టి అన్ని రకాలుగా ఆయన షార్ట్ ఫిల్మ్ నుంచి, టెలి ఫిల్మ్ నుంచి, వెబ్ సిరీస్ లాగా పేరుతో వేరే పేరుతో అన్ని తీసి అన్ని రకాలుగా ప్రయత్నించి చాలా అనుభవం గడించారు. ఆయన వయసులో చిన్నవాడైనా చాలా అనుభవం ఉంది. వీటన్నిటికన్నా చాలా పట్టుదల గల వ్యక్తి. చేయాలనుకున్నది చేయాలి, దానికి అంత కష్టమైనది ఏవైనా చేయాలి. కాబట్టి అందుకనే ఈవేళ ఈ సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఒక పెద్ద పేరు ఉండేది. ఆ పేరు చూస్తే చాలా ఆనందం అనిపించేది. ఆ పేరు ఆ రోజుల్లో ఒక్కరికే ఉండేది, దర్శకరత్న దాసనారాయణ గారు. అలాగే ఇవాళ కళారత్న పేరుతో ఇందులో చేసిన పట్నాయక్ కథా, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ చేశారు. అలాగే కథా, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వంతో పాటుగా దాసరి నారాయణరావు గారు పాటలు కూడా రాశారు. కానీ ఎస్ఎస్ పట్నాయక్ పాటలు రాయలేదు. ఎందుకంటే రాయలేక కాదు, ఆయన నా కోసం రాయలేదు, నాకు తెలుసు. ఎందుకంటే తీసిన ప్రతి సినిమాలో కూడా పాటలు నేనే రాస్తాను, ఎంతవరకు రాశాను. ఆయన తీయబోయే భారీ బడ్జెట్ సినిమాలో కూడా ఆయన నాకు వేషన్ ఇస్తారో లేదో నేను చెప్పలేదు, కానీ పాటలు గ్యారెంటీగా నాకే ఇస్తారు. కాబట్టి ఆ మహా వ్యక్తితో సమానంగా ఆయన్ని గుర్తు తెచ్చే విధంగా సినీ పరిశ్రమలో కష్టపడి ఈ స్టేజీకి వచ్చిన పట్నాయక్ లాంటి వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం ప్రేక్షకులకి, సినీ పెద్దలకి ఉందని భావిస్తూ